యాక్చువల్ గా డిఎస్సికి మీరు కోచింగ్ తీసుకున్నారు సార్. సార్ డిఎస్సికి అయితే సొంత ప్రిపరేషన్ అంటే ఎటువంటి కోచింగ్ ఎటువంటి కోచింగ్ లేదు డిఎస్సి లో జాబ్ వచ్చింది. అవును సార్. యాక్చువల్ గా ఇంత టీచర్ జాబ్ అంటే లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటారు. జాబ్ వచ్చింది, మంచి జాబ్. కానీ మీరు అంతతో కాకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఎగ్జామ్స్ రాశారని నేను విన్నాను. సో ఎందుకు అనిపించింది మీకు ఆ విధంగా అనుకోవాలి సార్? 2001 డిఎస్సిలో అంటే 2002 జనవరిలో నేను టీచర్ ఉద్యోగంలో ప్రవేశించాను సార్. ఆ రోజు నా యొక్క వయసు సుమారు 20 సంవత్సరాల ప్రాయం. చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది. అయితే మాకు నిరక్షరాస్య నేపథ్యం ఎక్కువగా ఉండడం వలన తర్వాత ఇంకాస్త మంచి ఉన్నతమైన ఉద్యోగాలకి వెళ్ళేటువంటి ఆలోచన స్పృహ కాస్త ఆలస్యమైంది సార్. 2009 వరకు కూడా నేను డిగ్రీ పూర్తి చేయలేకపోయాను. అంటే 2002లో జాబ్ వచ్చినప్పటికీ 2009 వరకు కూడా డిగ్రీ పూర్తి చేయలేకపోయాను. ఆ టీనేజ్ వయసులో ఆ ఫ్యాంటసీ లోకంలో ఉండిపోయాను. కొంత ప్రొడక్టివ్ ఏజ్ ను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి సార్ ఆ రోజు. అయితే 2009లో ఎప్పుడైతే నేను డిగ్రీ పూర్తి చేశానో మా అన్న మిత్రులు చప్పిడి సురేష్ బాబు గారని అదే సమయంలో గ్రూప్ 1 సాధించడం జరిగింది సార్ ఏటీఓగా. ఆ సందర్భంలో వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని నాకు చిన్ననాటి నుంచి కొద్దిగా సివిల్స్ అటెంప్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది సార్. 2010లో అన్న సహాయంతో 2010లో ఒకసారి సివిల్స్ అటెంప్ట్ చేశాను సార్. అదే సంవత్సరం నా బాబుకి ఫస్ట్ టైం బాబు పుట్టాడు 2010 ఫిబ్రవరిలో. 2వ నెలలోనే పెద్ద సర్జరీ అయింది సార్. చాలా సివియర్ అవటం వల్ల కుటుంబ నేపథ్యం వల్ల నేను పూర్తిగా కేంద్రీకరించలేకపోయాను మనసుని. దాంతో నేను సివిల్స్ అనేటువంటిది విరమించుకుని మరలా నా ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మరలా నేను టీచర్ గా ప్రయాణం కొనసాగించాను సార్.